ఈరోజు ఈ వీడియోలోకొచ్చి సాయి లైఫ్ సైన్స్ ఐపీఓ అనమాట. అలాగే మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి లేటెస్ట్ గ్రీన్ మార్కెట్ ప్రీమియం ఎంతుందో చూద్దాం. అలాగే అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. ముందుగా చూసుకుంటే ఇది 1999లో స్టార్ట్ అయిందనమాట. సాయి లైఫ్ సైన్స్ అని లిమిటెడ్ రీసెర్చ్ కంపెనీ. రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తూ ఉంటుందనమాట స్మాల్ మాలిక్యూల్ కెమికల్ ఎంటిటీస్‌కి. అలాగే ఓవరాల్‌గా చూసుకుంటే 2024లో సెప్టెంబర్‌లో దగ్గరగా సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందనమాట 280 కంపెనీస్‌కి. అలాగే 230 ఈ మంత్‌లోనే ఒకరితో తయారు చేసిందనమాట. అలాగే టాప్ 5 కంపెనీస్‌లో రెవెన్యూ చూసుకుంటే 18 కంపెనీస్ నుంచి మంచిగా రెవెన్యూ కూడా వస్తుందనమాట. అలాగే ఈ కంపెనీ సర్వీసెస్ మొత్తం యూఎస్ఏలోని, యూకేలోని, యూరోప్‌లోని, జపాన్‌లోని చేస్తూ ఉంటుందనమాట సర్వీసెస్ మొత్తం. అలాగే రెవెన్యూ వైస్ చూసుకుంటే 40.59% రీసెర్చ్ ద్వారా వస్తే, అలాగే 59.41 వచ్చి డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చర్ ద్వారా వస్తుంది. మొత్తం అంతా బిజినెస్ ఔట్‌సైడ్ ఇండియాలోనే 97% రెవెన్యూ వస్తే, ఓన్లీ ఇండియాలో 2.5% రెవెన్యూ వస్తుందనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 2022లో 2164 క్రోర్స్ వస్తే, 23 వచ్చేటప్పటికి 2186 క్రోర్స్ అనమాట. అలాగే 24లో చూసుకుంటే 2275 అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 2476 క్రోర్స్ అసెట్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 897 క్రోర్స్ ఉంటే, 23 వచ్చేటప్పటికి 1245 క్రోర్స్ వచ్చింది. అలాగే 24 చూసుకుంటే 1494 క్రోర్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 695 క్రోర్స్ అనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మనకి 6 క్రోర్స్ వస్తాయి 22లో. 23లో ఆల్మోస్ట్ 10 క్రోర్స్ వచ్చినట్టు. అలాగే 24లో చూసుకుంటే 82 క్రోర్స్ అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 28 క్రోర్స్ వచ్చిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. దాన్ని బట్టి మనకి 23లో 9 క్రోర్స్ 10 క్రోర్స్ వస్తే 24 వచ్చేటప్పటికి 82 క్రోర్స్ అనమాట. చాలా గ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అలాగే నెట్ వర్త్‌లో కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉందనమాట. అలాగే బారోయింగ్ చూసుకుంటే 22లో 751 క్రోర్స్ అంటే 23 వచ్చేటప్పటికి 700 క్రోర్స్‌కొచ్చింది. మళ్ళీ 24లోకి వచ్చేటప్పటికి 710 అనమాట. ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 765 క్రోర్స్ వచ్చిన బారోయింగ్ ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకుంటే 11,418 కోట్ల వాల్యుయేషన్ అడుగుతుందనమాట ఈ కంపెనీ. ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 11.79% ఉంటే, ఆర్ఓసీఈ చూసుకుంటే 15.96% ఉంది. అలాగే డెప్త్ చూసుకుంటే 0.52 ఉందనమాట. పీఈ చూసుకుంటే 126 ఉంటే, ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 95 ఉందనమాట. పీఈ కూడా హైగానే ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 10.18 అనమాట. మెయిన్ ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఐపీఓ తీసుకురావడానికి ఉన్న అప్పుని తగ్గించుకుంటుందనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే ఈ కంపెనీకి లీడ్ మేనేజర్స్ కింద చూసుకుంటే కోటక్ మహీంద్రా క్యాపిటల్స్, అలాగే జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోర్గాన్ స్టైన్లీ ఇండియా కంపెనీ, అలాగే ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇవన్నీ లీడ్ మేనేజర్స్ కింద ఉంటాయి. వెబ్సైట్ మనకి కేఇన్ఫోటెక్ టెక్నాలజీస్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. ఈ కంపెనీ యొక్క పియర్స్ చూసుకుంటే సాయి లైఫ్ సైన్స్ ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹1 అంటే డివిస్ ల్యాబ్‌లో 2 ఉందనమాట ఫేస్ వాల్యూ. సువెన్ ఫార్మా వచ్చి 1 ఉంది ఫేస్ వాల్యూ. సింజినింగ్ ఇంటర్నేషనల్ చూసుకుంటే ఫేస్ వాల్యూ 10 ఉందనమాట. అలాగే 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే సాయి లైఫ్ సైన్స్ ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి రిటర్న్ వదిలేసి మిగిలిన దాంట్లో చూసుకుంటే డివిస్ ల్యాబ్ వచ్చి 63% ఉంది. మిగిలినవి 2 చూసుకుంటే 90% ఉంది 1 ఇయర్ రిటర్న్. అలాగే సింజిన్‌లో చూసుకుంటే 27% 1 ఇయర్ రిటర్న్ ఉంది. ఈపీఎస్ కూడా చూసుకుంటే మిగిలిన ఆటిల్లో దీనికి ఎర్నింగ్ పర్ షేర్ కూడా తక్కువ ఉందనమాట. పీఈ చూసుకుంటే అన్నిట్లికంటే సాయి లైఫ్ సైన్స్ పీఈ ఎక్కువ కూడా ఉందనమాట. అలాగే ఈ కంపెనీ పాజిటివ్ అండ్ నెగెటివ్స్ చూసుకుంటే స్ట్రెంత్ వచ్చి ఎవర్‌గ్రీన్ సెక్టర్ అనమాట. ఫార్మా అన్నది దాని పాజిటివ్ సైడ్. అలాగే అన్ని సెక్టార్‌లో సెగ్మెంట్ కూడా బిజినెస్ కూడా గ్రో అవుతూనే ఉంటుందనమాట. దీని బిజినెస్ కూడా ఔట్‌సైడ్ ఇండియాలోనే ఉందనమాట మొత్తం అంతా. అలాగే పీఈ వాల్యుయేషన్స్ తప్పించి మిగిలినవన్నీ కూడా మంచిగానే ఉన్నాయన్నమాట లెవెల్స్. అలాగే ఈ కంపెనీతో పోల్చుకుంటే మిగిలిన కంపెనీలు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయన్నమాట లాస్ట్ 1 ఇయర్‌లో. అలాగే ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి డెప్త్ కూడా తగ్గుతుందనమాట. నెగెటివ్ ఏంటంటే మొత్తం అంతా ఐపీఓలోని మొత్తం 30% ఫ్రెష్ ఇష్యూ ఉంది. మిగిలినంతా ఆఫర్ ఫర్ షేర్ అనమాట. అంటే ప్రమోటర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నారు. అలాగే
పిఈ కొంచెం హైగా కూడా ఉందనమాట. అదొక నెగెటివ్ పాయింట్. అలాగే ఫార్మా సెక్టర్ కాబట్టి ఎప్పుడైనా కంపెనీస్‌కి ఔట్ సైడ్ ఇండియా కాబట్టి మెయిన్‌లీ న్యూస్‌లో మనం చూస్తూనే ఉంటాం. ఆహ్, యాహ్! అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయనమాట. ఇన్స్‌పెక్షన్ గూడా వస్తుంటాయి అమెరికన్ కంపెనీస్. అందులో ఆళ్ళ పాజిటివ్‌గా అన్నీ కరెక్ట్‌గా ఉంటే మంచి సర్టిఫికేట్ ఇస్తారు. లేదంటే నెగెటివ్ చేసడం వల్ల దాని స్టాక్ వాల్యూ కూడా పడుతూ ఉంటుందనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫార్మాస్యూటికల్స్‌కి జరుగుతూనే ఉంటాయి. సో, దానివల్ల ఇదొక పెద్ద నెగెటివ్ పాయింట్ అనమాట ఫార్మాస్యూటికల్ కంపెనీకి. ఈ ఐపీఓ యొక్క టైమ్‌లైన్ చూసుకుంటే 11 డిసెంబర్‌న ఓపెన్ అవుతుంది. క్లోజ్ చూసుకుంటే 13 డిసెంబర్ అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి 18 డిసెంబర్‌లో లిస్టింగ్ అవుతుంది. అలాట్‌మెంట్ చూసుకుంటే 16 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 522 నుంచి 549 పర్ షేర్ ఉంది. ఒక లాట్‌లోనే మనకి 27 షేర్స్ ఉంటాయన్నమాట. టోటల్ సైజ్ చూసుకుంటే 3042 కోట్లు సైజ్ ఉంటే అందులో ఫ్రెష్ ఇష్యూ ఏమో 950 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ చూసుకుంటే 2092 క్రోర్స్ అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే రూ. 1 ఫర్ షేర్ అనమాట. రిటైల్‌లో ఒక లాట్‌కి 27 షేర్స్ ఇస్తారు కాబట్టి, మనకు కావాల్సిన అమౌంట్ వచ్చి రూ. 14,823 కావాల్సొస్తుంది. అలాగే వెబ్‌సైట్ మనకి అలాట్‌మెంట్ తెలిసేది ఇన్ఫోటెక్ టెక్నాలజీ అని 16వ తారీఖున అనమాట. అలాగే ఐపీఓ రివ్యూ ప్రకారం ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ కంటే దీంతో పాటు కాంపిటీటర్స్ చూసుకుంటే మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేశారు. ఇయర్లీ పరంగా చూసుకుంటే. అలాగే 70% మొత్తం ఆఫర్ ఫర్ సేల్‌లోనే తీసుకొచ్చిందనమాట ఈ కంపెనీ. అది కొంచెం నెగెటివ్ పాయింట్ పాయింట్ అనమాట. వాల్యుయేషన్స్ హైగా ఉండడం వల్ల ఇది కొంచెం నెగెటివ్ సైడ్ ఉంది. అలాగే బిజినెస్ మొత్తం ఔట్ సైడ్ ఇండియా అవ్వడం వల్ల ఇదేంటంటే మనకి ఏమైనా ఫారెన్ ఇన్స్‌పెక్షన్స్ అవి జరిగినప్పుడు దీనికి నెగెటివ్‌గా చూపిస్తూ ఉంటారు. సో, స్టాక్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇన్స్‌పెక్షన్‌లు అవి జరిగినప్పుడు ఫారెన్ సైడ్‌ది. అంతా ఓవరాల్‌గా సర్టిఫికేట్ వస్తే మాత్రం స్టాక్ మాత్రం బాగా పాజిటివ్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఈ ఐపీఓని అప్లై చేయడం కంటే మిగిలిన మెయిన్ బోర్డ్ ఐపీఎల్ ఇంకా విశాల్ మెగా మార్ట్ అని, మోబిక్విక్ అని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికంటే ఆ స్టాక్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే అవి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి, దీనికి లాస్ట్‌లో మనం చూసుకొని మిగిలిన రెండిట్లోనే విశాల్ మెగా మార్ట్, మోబిక్విక్‌లో అప్లై చేసుకొని, ఒకవేళ లేదు లాస్ట్‌లో ఏమైనా అమౌంట్ మిగిలితే దీంట్లో అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒక లాట్, 2 లాట్ల మించి ఎక్కువ అప్లై చేసినా వేస్టే అనమాట. ఎందుకంటే కరెంట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తే మనకి 42 ఉందనమాట. అంటే 8% ప్రాఫిట్. సో, మనకొచ్చే ప్రాఫిట్ కూడా ఒక రూ. 1,134 కాబట్టి 15,000 పెట్టి రూ. 1000 ప్రాఫిట్ కంటే మిగిలిన దాంట్లో పెట్టుకోవడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.